జై గోవింద. ఒక అమ్మాయి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. మార్గంలో ఒక కోతి వస్తుంది. అమ్మాయిని పిలిచి, నీకు అన్నీ చక్కగా చూపిస్తాను, ఆటలు ఆడిపిస్తాను, ఈ ప్రకృతిని అంతా కూడా చక్కగా పరిచయం చేస్తాను, నాతో వస్తావా అని పిలిస్తే అమ్మాయి అంటుంది, లేదు లేదు నేను రాను, నేను స్కూల్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక నెమలి కనబడుతుంది. అమ్మాయిని పిలుస్తుంది, నేను రంగుల ప్రపంచాన్ని నీకు చూపిస్తాను, చక్కగా అన్నింటినీ ఎంజాయ్ చేస్తూ నాతో పాటు ఆడుతూ పాడుతూ తిరుగుదూరా అని పిలుస్తుంది. అమ్మాయి అంటుంది, లేదు లేదు నేను రాను, నేను స్కూల్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రెండు వచ్చి, అదేంటి అమ్మాయి మనం ఎన్ని చెప్తూ ఉంటే వెళ్ళిపోతుంది ఏంటి అని మళ్ళీ వెళ్ళి, రారా మాతోని నీకు అన్నీ మంచిగా చూపిస్తాము అంటే, లేదు నేను బాగా చదువుకోవాలి, ఒక ఉన్నతమైన పొజిషన్లోనికి వెళ్ళాలి, నా తల్లిదండ్రులకి చాలా బాధ్యతగా నేను చూసుకోవాలి, అది నా టార్గెట్ అని చెప్తుంది. చెప్పి రిజెక్ట్ చేసేస్తుంది. చూసారా అమ్మాయి చూడండి, తనకి ఎన్ని అవరోధాలు అంటే అన్నీ కల్పిస్తూ ఉన్నా కూడా తనకు ఒక నిశ్చయమైన మార్గం ఉంది. ఎన్ని వచ్చినా కూడా మనం కూడా అలాగే బ్రేక్ అవ్వకూడదు. మనకంటూ ఒక గోల్ ఉండాలి. మనము చదువుతున్నప్పుడు, ఒరే ఏంట్రా ఎప్పుడు చదువుతూనే ఉంటావురా, రారా బయటికి నాతో ఆడుకుందువు రారా అని పిలిస్తే అమ్మాయిలా రిజెక్ట్ చేయాలి. అలాగే పెద్ద అయ్యాక రెస్టారెంట్లు, పబ్బులు ఎంజాయ్ చేయాలి అంటూ నెమల్లా రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నా కూడా మన గోల్ ఏంటి అనేది డిసైడ్ చేసుకొని దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ అయిన లక్ష్యాన్ని చేరుకోగలం. అర్థమైందా? జై గోవిందా.